వల్లభనేని వంశీ అందంగా ఉండబట్టే జైల్లో పెట్టారన్న జగన్ వ్యాఖ్యలపై ట్రోలింగ్ ఆగట్లేదు. మగోళ్ల అందాలు చూడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారంటూ టీడీపీ నేతలు సెటైల్స్ వేస్తున్నారు. జగన్ కి ఇస్తున్న మందుల డోస్ పెంచాలంటూ ఆయన భార్య భారతికి సూచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఏమైంది జగన్ కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. చూడు, ఆయన కులాలి నాని అంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు? ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంకా చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, వంశీయును నాని, కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను, మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ, మందులు డోస్ పెంచమ్మా, ఇంటికి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా? నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాని గారు, వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? అందుకే మందులు సరిగా పనిచేయటం లేదు. ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది.